రాష్ట్రంలో ఫలితాలు జాతీయంగా వస్తున్న ఫలితాలు సంచలనం రేపుతున్నాయనే చెప్పుకోవాలి. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే బీజేపీకి జాతీయంగా పూర్తి స్థాయిలో మద్దతు అయితే రావటం లేదు. అందరినీ కలుపుకొనే గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి హవా జోరుగా నడుస్తూ ఉంది. ఊహించని విధమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు కీలకంగా మారబోతున్నారా? జాతీయ స్థాయిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు హవా పెరగనుందా? చంద్రబాబు నాయుడు చక్రం తిప్పబోతున్నారా అనే అంశాలకు సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, జాతీయ స్థాయిలో చంద్రబాబు మళ్ళీ కీలకం కాబోతున్నారా? డెఫినెట్గా ఈసారి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే ఆయన 15-16 సీట్లు గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగానే 303 సీట్లు గెలుచుకోవడం వల్ల ఎన్డీఏతో పెద్దగా పని లేకుండా పోయింది. అందుకని ఎన్డీఏ భాగస్వాములందరినీ నిర్లక్ష్యం చేసింది. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినారు. సొంతంగానే పరిపాలన చేసింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి మాత్రం సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. 250 సీట్ల దగ్గరే ఆ పార్టీ ఆగిపోయే అవకాశాలు కనపడుతుంది. అటువంటప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు ఆ పార్టీకి తప్పనిసరి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటున్నది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు నాయుడు కానీ ఏపీ నుంచి గెలుస్తున్న స్థానాలన్నీ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నాయి. అంటే ఈ చంద్రబాబు నాయుడు సీట్లు కానీ, ఏపీ నుంచి బీజేపీ గెలిచే 6 సీట్లు కానీ, జనసేన గెలిచే 2 సీట్లు కానీ చాలా కీలకం కాబోతున్నాయి. అందుకని జాతీయ స్థాయిలో మరోసారి కింగ్ మేకర్ పాత్ర చంద్రబాబు నాయుడు పోషించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ఈసారి ఏపీ తను అనుకున్నవి, తనకు కావాల్సుకున్నవి సాధించుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈసారి ఏపీ చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది పెండింగ్లో ఉండింది రకరకాల కారణాల చేత. అది ఈసారి తప్పనిసరిగా పూర్తవుతుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మీద మొదటి నుంచి ఒక కమిట్మెంట్ ఉన్న లీడరు. అట్లాగే అమరావతి రాజధానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఈసారి పూర్తి చేస్తాడు అనుకుంటా ఉన్నాను. పోయినసారి లాగా సినిమాలు చూపించే కార్యక్రమాలు చేయకుండా ఈసారి రియల్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఆయన ఈ వాంట్స్ టు మేక్ హిజ్ మార్క్. ఆ మార్కు అంటే కంపెనీలను తీసుకురావడం. ముఖ్యంగా పోయినసారి కొన్ని కంపెనీలు ఆయన ఉన్నప్పుడే వచ్చినాయి. కియా లాంటివి, తర్వాత శ్రీ సిటీకి వచ్చిన కంపెనీలు కానీ చాలా కంపెనీలు వచ్చినాయి. మధ్యన ఈ గత 5 సంవత్సరాల్లో 5-6 కంపెనీలు వెళ్ళిపోయినాయి, ఇంపార్టెంట్ కంపెనీలు. ఈసారి కంపెనీలని పెద్ద ఎత్తున తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రయత్నం చేస్తాడని అయితే అనుకుంటా ఉన్నాను. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది మంచి పరిణామం అని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాతీయంగా మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమికి బీజేపీకి ఇండివిజువల్గా సీట్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఇండివిజువల్గా అంటే మరి కాసేపట్లో ఈ ఫలితాల మీద ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్యులతో కలుపుకునే కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి. మరొక 1-2 గంటల్లో పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే చంద్రబాబు నాయుడు కేంద్రంలో మళ్ళీ కీలకం కాబోతున్నారు. ఎప్పటి నుంచో ఏపీలో పెండింగ్ ఉన్న ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, ఇది విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకునే దిశగా చంద్రబాబు కృషి చేస్తారా, లేదంటే ఎప్పటిలాగే చంద్రబాబు కూడా సైలెంట్గా ఉంటారా బీజేపీతో అని చూడాలి. అంటే చంద్రబాబు కీలకం కాబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకోవాలి. మరొక వైపు జనసేన శ్రేణులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఇదే ప్రిడిక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.